నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 37 సర్గః. 37వ సర్గ. శ్రీరామాదులు నారవస్త్రములు ధరించుట, సీత నారచీర ధరించవలసి వచ్చుటను చూచి రాణివాసపు స్త్రీలు కలత చెందుట, కులగురువగు వశిష్ఠుడు కైకేయిని నిందించుచు సీత నారచీరలు దాల్చుట అనుచితము అని పలుకుట. మహామాత్రవచ శ్రుత్వా రామో దశరథం తదా అభ్యభాషత వాక్యం తు వినయజ్ఞో వినీతవత్. వినయవంతుడైన ఆ రాముడు మంత్రి మాటలు విని దశరథునితో సవినయముగా ఇట్లు పలికెను. త్యక్త భోగస్య మే రాజన్ వనే వన్యేన జీవతః కిం కార్యమనుయాత్రేణ త్యక్త సంగస్య సర్వతః. ఓ మహారాజా, భోగములను విడచి సర్వసంగ పరిత్యాగము చేసి వనములో లభించు ఆహారమును తినుచు వనములో నివసించు నాకు ఈ పరివారమంతయు ఎందుకు? యోహి దత్వాద్విపశ్రేష్టం కక్ష్యాయాం కురుతే మనః రజ్జు స్నేహేన కిం తస్య త్యజతః కుంజరోత్తమం. ఉత్తమమైన గజమును ఇచ్చివేసి దాని నడుముకు కట్టిన త్రాటియందు ఎవడైనా ఆసక్తి చూపునా, కుంజర శ్రేష్టమును ఇచ్చివేసిన ఆతనికి ఆ త్రాటిపై స్నేహమెందుకు? తథా మమ సతాం శ్రేష్ఠ కిం ధ్వజిన్యా జగత్పతే సర్వాణ్యేవానుజానామి చీరాణ్యేవా నయంతు మే. సత్పురుషులలో శ్రేష్ఠుడవైన ఓ మహారాజా, ఏనుగునే ఇచ్చివేసిన వానికి దాని త్రాటితో ఎట్లు ప్రయోజనము లేదో నాకును అట్లే ఈ సేనతో ప్రయోజనమేమియూ లేదు. వీటినన్నిటినీ భరతునకే ఇచ్చివేయుచున్నాను. నాకు నారచీరలు మాత్రము తెచ్చి ఇవ్వవలెను. ఖనిత్రపిటకే చోభే సమానయత గచ్చతః చతుర్దశ వనే వాసం వర్షాణి వసతో మమ. నేను 14 సంవత్సరములు వనములో నివసించుటకై వెళ్ళుచున్నాను. అందుచేత నాకు కావలసినవి ఒక గుణపము, ఒక గంప అను 2 వస్తువులు మాత్రమే. అథ చీరాణి కైకేయీ స్వయమాహృత్య రాఘవం ఉవాచ పరిధత్స్వేతి జనౌఘే నిరపత్రపా. కైకేయి ఆ జనసమూహములో సిగ్గులేక తానే స్వయముగా నారచీరలు తీసుకుని వచ్చి ఇదిగో కట్టుకొనుము అని రామునికి ఇచ్చెను. సచీరే పురుష వ్యాఘ్ర కైకేయ్యా ప్రతిగృహ్యతే సూక్ష్మ వస్త్రవక్షిప్య మునివస్త్రాణ్యవస్తః. పురుషశ్రేష్ఠుడైన ఆ రాముడు కైకేయి చేతిలో నుండి ఆ నారచీరలు తీసుకుని తాను ధరించియున్న సన్న వస్త్రమును వదిలివేసి ఆ ముని వస్త్రములను ధరించెను. లక్ష్మణశ్చాపి తత్రైవ విహాయ వసనే శుభే తాపసాచ్ఛాదనే చైవ జగ్రాహ పితురగ్రతః. లక్ష్మణుడు కూడా తండ్రి ఎదుటనే తాను ధరించియున్న సుందరమైన వస్త్రములను విడిచి నారచీరలను ధరించెను. అథాత్మ పరిధానార్థం సీతా కౌశేయవాసిని సమీక్ష్య చీరం సంతృప్తా పృశతీవాగురామివ. ఇంతలో పట్టు వస్త్రములనే ధరించు సీత తన కొరకై తీసుకుని వచ్చిన నారచీరలను చూసి వలని చూచిన లేడివలే భయపడిపోయింది. సావ్యపత్రపమాణైవ ప్రగృహ్య చ సుదుర్మనాః కైకేయ్యాః కుశచీరేతే జానకీ శుభలక్షణా అశ్రు సంపూర్ణ నేత్రా చ ధర్మజ్ఞా ధర్మదర్శినీ గంధర్వరాజ ప్రతిమం భర్తారమిదమబ్రవీత్. ధర్మములన్నీయూ తెలిసినది, ధర్మమునందే దృష్టి కలది, ఉత్తమమైన లక్షణములు కలది అయిన సీత కైకేయి చేతి నుండి ఆ నారచీరలను
సిగ్గుపడుచునే తీసుకుని మిక్కిలి దుఃఖించుచు కన్నీళ్లతో నిండిన నేత్రములు కలదై గంధర్వరాజుతో సమానుడైన తన భర్తతో ఇట్లు పలికెను. కథం నుచీరం బధ్నంతి మునయో వనవాసినః ఇతి హ్యకుశలా సీతా సాముమోహముహుర్ముహుః. వనములో నివసించు మునులు నారచీరలను ఎట్లు కట్టుకుందురో అని రామునితో పలికి సీత వాటిని ధరింప చేతగాక ఏమి చేయవలెనో తోచక అట్లే ఉండిపోయినది. కృత్వా కంఠే చ సాచీరమేకమాదాయ పాణినా తస్థౌ హ్యకుశలా తత్ర వ్రీడితా జనకాత్మజా. సీత ఒక నారచీరను మెడపై వేసుకొని ఒకటి చేతిలో పట్టుకొని ఎట్లు కట్టుకొనవలెనో తెలియక సిగ్గుపడుచు నిలబడెను. తస్యాస్తత్క్షిప్రమాగమ్య రామో ధర్మభృతాంబరః చీరం బబంధ సీతాయాః కౌసేయస్యోపరి స్వయం. ధర్మరక్షకులలో శ్రేష్ఠుడైన ఆ రాముడు అది చూచి వెంటనే సీత దగ్గరకు వెళ్లి ఆమె ధరించియున్న పట్టువస్త్రము పైననే స్వయముగా నారచీరను కట్టెను. రామం ప్రేక్ష్యతు సీతాయాః బధ్నంతం చీరముత్తమం అంతఃపురగతా నార్యో ముముచుర్వారి నేత్రజం. ఆ విధముగా సీతకు రాముడు నారచీర కట్టుచుండగా చూచి అంతఃపురములోనున్న స్త్రీలందరూ ఏడ్చిరి. ఊచుశ్చ పరమాయస్తా రామం జ్వలిత తేజసం వత్స నైవం నియుక్తేయం వనవాసే మనస్విని. వారందరును మిక్కిలి దుఃఖించుచు తేజస్సుతో ప్రజ్వలించుచున్న ఆ రామునితో ఇట్లు పలికిరి. నాయనా, ఉత్తమమైన మనస్సు గల ఈ సీత కూడా ఈ విధముగా వనవాసమునకు వెళ్లవలెను అని ఎవ్వరునూ ఆజ్ఞాపించలేదు కదా. పితుర్వాక్యానురోధేన గతస్య విజనం వనం తావద్దర్శనమస్యానః సఫలం భవతు ప్రభో. నీవు తండ్రి మాటను అనుసరించి అరణ్యమునకు వెళ్లిపోయిన పిమ్మట నీవు వచ్చు వరకును మేము ఈమెను చూచుచు సంతోషించదముగాక. లక్ష్మణేన సహాయేన వనం గచ్చస్వ పుత్రకా నేయమర్హతి కళ్యాణి వస్తుం తాపసవద్వనే. ఓ కుమారా, నీవు లక్ష్మణుని సహాయునిగా తీసుకుని అరణ్యమునకు వెళ్ళుము. మంగళస్వరూపిణి అయిన ఈ సీత మునివలే అరణ్యములో నివసించుటకు తగదు. కురు నోయాచనాం పుత్ర సీతాతిష్ఠతు భామిని ధర్మ నిత్య స్వయం స్థాతుం నహీదానీం త్వమిచ్ఛసి. ఓ కుమారా, మా ప్రార్థనను అంగీకరించి సీతను ఇచటనే ఉంచివేయుము. ధర్మమునందు స్థైర్యము కల నీవు ఇచట ఉండుటకు ఎట్లైనను అంగీకరించుటలేదు కదా. తాసామేవం విధా వాచ శృణ్వన్ దశరథాత్మజః బబంధైవ తదా చీరం సీతయా తుల్యశీలయా. రాముడు వారందరును ఇట్లు పలుకుచున్నను తన వలె ధర్మస్వభావము కల ఆ సీతకు నారచీరను కట్టెను. చీరే గృహీతే తు తయా సమీక్ష్య నృపతేర్గురుః నివార్య సీతాం కైకేయీం వసిష్ఠో వాక్యమబ్రవీత్. దశరథుని గురువైన వసిష్ఠుడు సీత నారచీర గ్రహించుటను చూచి ఆమెను నివారించి కైకేయితో ఇట్లు పలికెను. అతి ప్రవృత్తే దుర్మేధే కైకేయీ కులపాంసని వంచయిత్వా చ రాజానం న ప్రమాణేవ తిష్ఠసే. మితిమీరి ప్రవర్తించేదానా, చెడ్డబుద్ధి కలదానా, కులమును అపవిత్రము చేయుదానా, ఓ కైకేయీ, రాజును ఈ విధముగా వంచితివి. ఇంకను ప్రమాణ సమ్మతమైన న్యాయమార్గములో ప్రవర్తించుటలేదు. నగంతవ్యం వనం దేవ్యా సీతయా శీలవర్జితే అనుష్ఠాస్యతి రామస్య సీతా ప్రకృతమాసనం. సదాచారము లేని ఓ కైకేయీ, సీత వనమునకు వెళ్లవలసిన పని లేదు. ఆమె ఇచటనే ఉండి రాముని సింహాసనమును అధిష్ఠించగలదు. ఆత్మా హి దారాః సర్వేషాం దారసంగ్రహవర్తినాం
ఆత్మేయమితి రామస్య పాలయిష్యతి మేదినీం. గృహస్థులందరికీ భార్య ఆత్మ వంటిది. ఈ సీత రాముని ఆత్మ కావున రాజ్యమును పరిపాలించగలదు. అథ యాస్యతి వైదేహీ వనం రామేణ సంగతా. వయమప్యనుయాస్యామః పురం చేదం గమిష్యతి. అట్లు కాక సీత కూడా రామునితో అరణ్యమునకు వెళ్ళినచో మేము కూడా ఆమెను అనుసరించి వెళ్ళదము. ఈ పట్టణము కూడా వెళ్ళగలదు. అంతపాలాశ్చయాస్యంతి సదారో యత్ర రాఘవః. సహోపజీవ్యం రాష్ట్రం చ పురం చ సపరిచ్ఛదం. సరిహద్దులు పాలించు వారందరూ దశరథ సహితమైన ఈ రాష్ట్రము, సకల పరివారములు, పరికరములతో కూడిన ఈ నగరము రాముడున్న చోటికే వెళ్లిపోవును. భరతశ్చ శత్రుఘ్నశ్చీరవాసా వనేచరః. వనే వసంతం కాకుత్స్థమనువత్స్యతి పూర్వజం. భరత శత్రుఘ్నులు కూడా నారచీరలు ధరించి అడవికి పోయి అచట నివసించుచున్న అన్నగారైన రామునితో కలిసి అక్కడనే నివసించగలరు. తత శూన్యాం గత జనాం వసుధాం పాదపైః సహా. త్వమేకాశాధి దుర్వృత్తా ప్రజానామహితే స్థితా. అటు పిమ్మట ప్రజలకు కీడు తెచ్చుదానవు, చెడ్డ నడవడిక కలదానవు అయిన నీవు ఒక్కతివే ప్రజలందరూ విడిపోవుటచే పాడుపడిన ఈ భూమిపై ఉన్న చెట్లను మాత్రము పరిపాలించుము. నహి తద్భవితా రాష్ట్రం యత్ర రామో న భూపతిః. తద్వనం భవితా రాష్ట్రం యత్ర రామో నివత్స్యతి. రాముడు రాజుగా లేనిది రాజ్యము కాజాలదు. రాముడు నివసించు వనమే రాజ్యమగును. నహ్య దత్తాం మహీం పిత్రా భరతః శాంతుమర్హతి. త్వయి వా పుత్రవద్వస్త్రం యది జాతో మహీపతేః. భరతుడు దశరథునికి పుట్టినవాడే అయినచో తండ్రి తనకు మనఃపూర్వకముగా ఇవ్వని రాజ్యమును పరిపాలింపడు. నీ విషయమున పుత్రుడు వలె ప్రవర్తించడు. యద్యపి త్వం క్షితితలాద్గగనం చోత్పతిష్యసి. పితుర్వంశచరిత్రజ్ఞః సోన్యథా న కరిష్యతి. నీవు భూతలము నుండి ఆకాశమునకు ఎగురగలిగినను తండ్రి వంశములో పుట్టిన పూర్వపురుషుల సచ్చరితలు తెలిసిన ఆ భరతుడు నీవు చెప్పినట్లు చేయడు. తత్వయా పుత్రగర్ధిన్యా పుత్రస్య కృతమప్రియం. లోకే హి సన విద్యేత యో న రామమనువ్రతః. పుత్రుని యందు ప్రేమతో నీవు పుత్రునకు అపకారమే చేయుచున్నావు. ఈ లోకములో రాముని అనుసరించని వాడు ఎవ్వడు ఉండడు కదా. ద్రక్ష్యస్యద్యైవ కైకేయీ పశువ్యాళమృగద్విజాన్. గచ్చతః సహ రామేణ పాదపాంశ తదున్ముఖాన్. ఓ కైకేయీ, పశువులు, గజములు, మృగములు, పక్షులు కూడా రాముని వెంటనే వెళ్ళుచుండగా వృక్షములన్నీయు రాముని వైపే ముఖము త్రిప్పి నిలచియుండగా నీవు ఇప్పుడే చూచెదవు. అథోత్తమాన్యాభరణాని దేవి దేహి స్నుషాయై వ్యపనీయ చీరం. నచీరమస్యాః ప్రవిధీయతేతి న్యవారయత్తద్వసనం వసిష్ఠః. అందుచే ఈ నారచీరను తొలగించి సీతకు ఉత్తమమైన ఆభరణాదులను ఇమ్ము. ఈమె కూడా నారచీరలు కట్టవలెను అని విధింపబడలేదు కదా అని చెప్పుచూ వశిష్ఠుడు కైకేయి ఇచ్చిన ఆ వస్త్రమును సీత కట్టుకొనుచుండగా నివారించెను. ఏకస్య రామస్య వనే నివాసః విభూషితేయం ప్రతికర్మ నిత్యా వసత్వరణ్యే సహ రాఘవేణ. ఓ కైకేయి, నీవు రామునికొక్కనికే కదా వనవాసము కోరినది. అందుచేత ఈమె అలంకారములను ధరించి నిత్యము శరీర సంస్కారము చేసుకొనుచు రామునితో కూడా అరణ్యములో నివసించుగాక. యానైశ్చ ముఖ్యైః పరిచారకైశ్చ సుసంవృతా గచ్చతు రాజపుత్రీ. వస్త్రైశ్చ సర్వైః సహితైర్విధానైః నేయం వృతా తే వరసంప్రదానే. సీతాదేవి వెంట
ప్రధానమైన వాహనములు, పరిచారకులు, వస్త్రములు, అన్ని విధములైన ఉపకరణములు కూడా వెళ్ళుగాక. నీవు వరములను కోరినప్పుడు ఈమె కూడా వెళ్ళవలను అని కోరలేదు కదా. తస్మింస్తథా జల్పతి విప్రముఖ్యే గురౌ నృపస్య ప్రతిమ ప్రభావే నైవ స్మ సీతా వినివృత్త భావా ప్రియస్య భర్తు ప్రతికార కామా. సాటిలేని ప్రభావము కలవాడు, రాజగురువు, బ్రాహ్మణ శ్రేష్ఠుడు అయిన ఆ వశిష్ఠుడు అట్లు చెప్పుచున్నను. తనకు అతి ప్రియుడైన భర్తకు తగిన శుశ్రూషాది కార్యమును చేయదలచి ఉన్న ఆ సీత తన అభిప్రాయమును మార్చుకొనక అరణ్యమునకు వెళ్ళుటకే సిద్ధమాయెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే 37 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రీరామ జయ రామ జయ జయ రామ.